నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. నిన్న తిరుమల పుణ్యక్షేత్రంలో ఉదయాన్నే బ్రేక్ దర్శనం ముగించుకుని బయటకు వచ్చిన తెలంగాణ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. తిరుమలలో తెలంగాణ భక్తులకి, తెలంగాణ నాయకులకి, తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది ప్రముఖులకి సరైన ప్రాధాన్యత లేదు అని చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆయన ఏమన్నారో ఒకసారి వీడియోలో చూద్దాం. ఆంధ్ర ప్రాంతంతో ఉన్న ఒకే ఏకైక సంబంధం తిరుపతి. తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ తిరుపతిలో తలనీలాలు సమర్పించుకోవాలి, మొక్కుకోవాలనేది. రెండు రాష్ట్రాలు కలిసి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఇది ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒకే విధంగా ఉండేది. రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత డిఫరెన్సెస్ లేకుండా ప్రజలను కలిపిన దానిలో మా ప్రభుత్వంతో పాటు తిరుపతి దేవస్థానం, టీటీడీ పాలక మండలి కూడా. ఎందుకంటే ఏర్పడిన తర్వాత ఎలాంటి డిఫరెన్స్ లేకుండా దర్శనాలు అన్నీ జరిగినాయి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు, తర్వాత జగన్ గారు వచ్చిన తర్వాత కూడా కొనసాగింపు జరిగింది. కానీ ఈరోజు ఇక్కడ పరిస్థితి చూస్తుంటే తెలంగాణ సామాన్య ప్రజలకు కానీ, తెలంగాణ రాజకీయ నాయకులకు కానీ, తెలంగాణ సంబంధించినటువంటి వ్యాపారవేత్తలకు కానీ ఇక్కడ కొంత డిఫరెన్సెస్ అనేది కనిపిస్తూ ఉంది. ఇది మంచి పరిణామం కాదు. ఎందుకంటే టీటీడీ పాలక మండలి అంటే మాకు గొప్ప గౌరవం. దేవుడు, తిరుపతి దేవుడు అంటే మాకు ప్రపంచానికి దేవుడు. ఈ ప్రాంతంలో ఉన్నంత మాత్రం ఈ ప్రాంతం మాది అని దేవుని విషయంలో అనుకుంటూ వెళ్ళలేదు. అలా చేస్తే దేవుని కూడా కోపం వస్తుంది. ఒకే మాదిరిగా ఉండాలి. తెలంగాణ ప్రజలకు, ఆంధ్ర ప్రజలకు, తెలంగాణ నాయకులకు, ప్రజాప్రతినిధులకు, ఆంధ్ర నాయకులకు, వ్యాపారవేత్తలు ఈక్వల్గా ఉండాలి. కానీ ఇక్కడ చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. ప్రజలకు, రాజకీయ నాయకులకు కానీ, విఐపీలకు కానీ, మామూలులకు కానీ, వ్యాపారవేత్తలకు కానీ, భక్తులకు మాత్రం భేదం కనిపిస్తూ ఉంది. అనుభవజ్ఞుడైనటువంటి ముఖ్యమంత్రి గారు మరి దీన్ని సరిచేయాల్సిన బాధ్యత ఉంది. ఇది శ్రీనివాస్ గౌడ్ మాట్లాడింది. శ్రీనివాస్ గౌడ్ ఇలా ఎందుకు మాట్లాడారు? 10 ఏళ్ల బాగానే ఉంది, 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు ప్రాధాన్యం తగ్గిపోయింది తెలంగాణ ప్రజలకి, తెలంగాణ రాజకీయ నాయకులకి, లేదా తెలంగాణ ప్రముఖులకి అని. ఒకవేళ తెలంగాణ ప్రజలకి కానీ అలాంటి ప్రాధాన్యం లేకపోతే ఇప్పటివరకు ప్రజలు ఎవరు టీటీడీ మీద ఇలాంటి కంప్లైంట్ చేయలేదే. కేవలం మాజీ మంత్రిగా ఉన్న శ్రీనివాస్ గౌడ్ మాత్రమే ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారు అని కొంచెం లోపలికి వెళ్ళి పరిశోధించే ప్రయత్నం చేశారు చాలామంది. ఆ ప్రయత్నంలో భాగంగా శ్రీనివాస్ గౌడ్ ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు? గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు బాగానే ఉంది, అంటే విభజిత రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు బాగానే ఉంది. కానీ ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా అయ్యింది అనేది ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. ఇది ఖచ్చితంగా తిరుమల పవిత్రతకు సంబంధించినటువంటి అంశం అయ్యే అవకాశం ఉంది. దీని మీద తిరుమలలో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే రాజకీయపరమైనవి లేదా తిరుమల పవిత్రతని దెబ్బతీసేటువంటి వ్యాఖ్యలు చేస్తే కఠినమైన చర్యలు ఉంటాయని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు మొదటిసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటి మండలి సమావేశంలో, ధర్మకర్తల మండలి సమావేశంలోనే ఆయన ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. చాలా కఠినమైనటువంటి నిర్ణయం. గతంలో చూసాం మనం, రాజకీయ నాయకులు చాలామంది వెళ్ళిపోయి అక్కడి నుంచే రాజకీయ వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. అవి తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. ఇంకాస్త కేవలం రాజకీయ వ్యాఖ్యలు మాత్రమే కాకుండా కొన్ని లాబియింగ్లు, కొన్ని రాజకీయ కార్యకలాపాలు కూడా, కొంతమంది జడ్జిలతో కూడా ఇక్కడ కొన్ని లాబియింగ్లు నడిచాయన్న ఆరోపణలు, ప్రచారాలు మనం చూసాం. వీటన్నింటి నేపథ్యంలో అప్పుడు ధర్మకర్తల మండలి తీసుకున్నటువంటి నిర్ణయం అద్భుతమైంది అని అనుకున్నారు. అంతా హర్షించారు. కానీ అప్పటి నుంచి ఎవరు మాట్లాడలేదు. కానీ ఒక్కసారిగా తెలంగాణ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఒక్కసారిగా అందరినీ ఒక రకంగా షాక్కి గురి చేసింది. ఎందుకు ఈయన ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు అని. ఒకసారి ఎందుకు ఈయన ఇలాంటి వ్యాఖ్యలు చేశారనేది లోపలికి వెళ్ళి పరిశీలిస్తే, బిఆర్ నాయుడు గారు టీటీడీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అందరినీ, చాలామందిని కలిశారు. చాలామంది ప్రముఖ రాజకీయ నాయకుల్ని, ప్రస్తుతం తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది పెద్దల్ని కలుస్తూ వచ్చారు. అలాగే మాజీ మంత్రులుగా ఉన్నటువంటి కేటీఆర్ని కలిశారు, హరీష్ రావుని కలిశారు,
తలసాని శ్రీనివాస్ యాదవ్ని కలిశారు. వీళ్ళందరినీ కలుస్తూ వచ్చిన బిఆర్ నాయుడు గారు ఒకవేళ శ్రీనివాస్ గౌడ్ గారిని కూడా కలవలేదు అని ఆయన ఏమన్నా ఫీల్ అయ్యారా, కలుస్తాడని అనుకున్నారా, ఒకవేళ ఆయన ఏమన్నా ఫీల్ అయ్యి ఆయన ఏమన్నా ఎదురు చూసి ఆయన వచ్చి కలవకపోయేసరికి ఫీల్ అయ్యి ఇలాంటి వ్యాఖ్యలు చేశారా అనేటువంటి ఒక వ్యాఖ్య కూడా వినబడతా ఉంది కొంత సోషల్ మీడియాలో. అయితే శ్రీనివాస్ గౌడ్ గారికి ఎక్కడ తక్కువ జరిగిందో అర్థం కావట్లే. ఎక్కడ తెలంగాణ విషయంలో వివక్ష అక్కడ జరిగిందనేది ఆయన క్లియర్గా చెప్పలేదు. ప్రజలకేం జరిగింది లేదా ఈయనకేం జరిగింది అనేది క్లియర్గా చెప్పలేదు. ఆయన ఉదయాన్నే బ్రేక్ దర్శనానికి వెళ్ళినట్టున్నారు. ప్రస్తుతం ఆయన మంత్రి కాదు, ఎమ్మెల్యే కాదు, బ్రేక్ దర్శనానికి వెళ్ళినట్టున్నారు. ఆయన మీద శేషవస్త్రం కూడా కనపడతా ఉంది. దాన్ని అంతా బ్రేక్ దర్శనం చాలా మంచిగా జరిగినట్టే కనబడుతూ ఉంది. కానీ ఆయన బయటకు వచ్చి ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. అయితే ఇంత కఠినమైనటువంటి నిర్ణయం తీసుకుంటామని చెప్పినటువంటి టీటీడీ పాలక మండలి ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. అయితే దాని మీద ప్రస్తుత టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు స్పందించారు. తిరుమలలో రాజకీయ వ్యాఖ్యలపై టీటీడీ చైర్మన్ సీరియస్. తిరుమల ప్రశాంతతను దెబ్బతీసేలా కొండపై ఎవరు రాజకీయంగా వ్యాఖ్యలు చేసినా సహించేది లేదన్న టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. తిరుమల పవిత్ర క్షేత్రం, ఇది రాజకీయ వేదిక కాదు. ఎవరు రాజకీయంగా తిరుమలను వేదిక చేసుకుంటున్నా చర్యలు తప్పవు. తిరుమల పవిత్రతను కాపాడే విషయంలో వెనుకడుగు వేయకూడదనే తొలి పాలక మండలి సమావేశంలోనే నిర్ణయం తీసుకున్నాం. టీటీడీ బోర్డులో ఈ విషయంపై చర్చించి నిర్ణయం తీసుకుంటాం. తిరుమల కొండపై రాజకీయ వ్యాఖ్యలు చేసేవారు ఎంతటి వారైనా ఉపేక్షించం. తెలంగాణకు చెందిన బీఆర్ఎస్ నేత తిరుమల వేదికగా రాజకీయ వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తుందట టీటీడీ. అతనిపై చర్యలకు ఆదేశిస్తున్నాం అని బిఆర్ నాయుడు గారు ఒక ప్రకటన విడుదల చేశారు. అంటే తిరుమలలో సౌకర్యాలు లేదా తెలంగాణ భక్తుల పట్ల, తెలంగాణ నాయకుల పట్ల వివక్ష కొనసాగుతుందని చెప్పాను, కానీ నేను ఎక్కడ రాజకీయపరమైనటువంటి వ్యాఖ్యలు చేశాను అని చెప్పడానికి వీలుంటుందేమో ఒకవేళ శ్రీనివాస్ గౌడ్కి. కానీ అక్కడ అలాంటి వీలు లేదు. ఎందుకంటే వివక్ష అనేది తిరుమలలో ఆయనే చెప్పారు. ప్రపంచంలోనే పేరుగాంచినటువంటి దేవుడు శ్రీనివాసుడు అంటే ప్రపంచ దేశాల్లో పేరు ఉంది అని ఆయనే చెప్పుకుంటూ వచ్చారు. మరి అలాంటి దేవుడి దగ్గర వివక్ష చూపిస్తున్నారు అని అంటే ఆలయం పవిత్రతను దెబ్బతీసినట్టు అవుతుంది కదా. ఇది రాజకీయంగాను అంటే గతంలో బాగుంది చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు, ఇప్పుడు బాగాలేదు అని అంటున్నారు. ఇది ఒక రకంగా రాజకీయ విమర్శ అవుతుంది. ఇప్పుడు తెలంగాణ భక్తుల పట్ల, తెలంగాణ ప్రజల పట్ల వివక్ష కొనసాగుతుంది అని అంటే తిరుమల పవిత్రతను దెబ్బతీసినట్టే అవుతుంది కదా. వేరే భక్తులు ఆలోచిస్తారు కదా, తెలంగాణ నుంచి భక్తులు వెళ్ళాలంటే ఓహో మనకు ఒకవేళ అక్కడ సరైన ప్రాధాన్యత ఉండదేమో అనేటువంటి ఆలోచన భక్తుల్లో రేపినట్టు అవుతుంది కదా. శ్రీనివాస్ గౌడ్ ఆ విషయాన్ని ఎందుకు మర్చిపోయారో, ఒకవేళ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే టీటీడీ చర్యలు తీసుకుంటుందని తెలిసి చేశారా, తెలియక చేశారా, ఏం చేసినా కానీ తప్పు తప్పే కాబట్టి టీటీడీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఇక మీదట ఎవరైనా ఇలాంటి రాజకీయపరమైన లేదా తిరుమల పవిత్రతను దెబ్బతీసేటువంటి వ్యాఖ్యలు చేసిన ఇలాంటి చర్యలు శ్రీనివాస్ గౌడ్ లాంటి చర్యలు ఉంటాయని భయపడేలాగా, వెనకడుగు వేసేలాగా ఉండాలనేది భక్తులందరి కోరిక. అప్పుడు భక్తులంతా హర్షించారు, నేను ముందుగా చెప్పినట్టు టీటీడీ ఈ నిర్ణయం తీసుకోగానే. సో ఇప్పుడు మరి శ్రీనివాస్ గౌడ్ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూద్దాం. థ్యాంక్ యూ.